జోసా కౌన్సిలింగ్ లో జోస్ ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం. సీట్లు పెరగడంతో భారీగా పెరిగిన కటాఫ్. తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తి. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఈ ఏడాది భారీ మార్పులు కనిపిస్తుంది. గత ఏడాది కన్నా ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం తొలి దశ సీట్లు కేటాయించింది. అయితే ఈసారి ఐఐటీలో 900 సీట్లు అదనంగా పెరిగాయి. దీంతో సీట్ల కేటాయింపు కటాఫ్ పెరిగింది. ముంబై ఐఐటీలో బాలికల విభాగంలో గత ఏడాది 305 ర్యాంకుకు సీట్లు వస్తే ఈసారి 421వ ర్యాంకు కూడా సీట్ దక్కింది. హైదరాబాద్ ఐఐటీలో బాలుర విభాగంలో 585 ర్యాంకు సీటు వస్తే ఈసారి 649 ర్యాంకు వరకు సీటు వచ్చింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లోని ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. వరంగల్ నిట్లో బాలుర విభాగంలో 1664 ర్యాంకుకు గత ఏడాది సీటు వస్తే ఈసారి 2698 ర్యాంకు సీట్ వచ్చింది. బాలికల విభాగంలో పోయినసారి 3593 ర్యాంకు సీట్ వస్తే 4625 ర్యాంకు కూడా సీట్ వచ్చింది ఈసారి. ఇక ఏపీ నిట్లో బాలికల విభాగంలో గత ఏడాది 17873 కటాఫ్ ఉంటే ఈసారి 23130కి పెరిగింది. జేఈ మెయిన్స్లో అర్హత సాధించిన వారికి ఐఐటీలు మినహా అన్ని జాతీయ కాలేజీల్లో ర్యాంకులను బట్టి సీట్ కేటాయిస్తారు. ఐఐటీలో జేఈ అడ్వాన్స్డ్ సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు ఇస్తారు. జోసా మొత్తం 5 రౌండ్ల కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ముంబై ఐఐటీలోనే టాపర్లు. జేఈ అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ముంబై ఐఐటీకే ప్రాధాన్యం ఇచ్చారు. టాపర్లంతా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపారు. ఓపెన్ కేటగిరీలో ముంబై ఐఐటీలో తొలి ర్యాంకు మొదలుకొని 68వ ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. బాలికల విభాగంలోనూ 7వ ర్యాంకు సహా 421 ర్యాంకు వరకు సీట్లు పొందారు. తర్వాత స్థానంలో ఢిల్లీ ఐఐటీ ఉంది. ఇక్కడ 116 ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. కాన్పూర్ ఐఐటీలోనూ పోటీ ఎక్కువగానే ఉంది. ఓపెన్ కేటగిరీలో 226 ర్యాంకుతో ప్రారంభమై 414 ర్యాంకుతో ముగిసింది. హైదరాబాద్ ఐఐటీలో సిఎస్సి ఓపెన్ కేటగిరీలో 431వ ర్యాంకుతో మొదలై 649వ ర్యాంకు సీటు వరకు వచ్చింది. ఇక్కడ వివిధ సంస్థల్లో సీట్ల వివరాలు. ఐఐటీలు 23 కాలేజీల్లో 17,740 సీట్లు, ఎన్ఐటీల్లో 31 కాలేజీలు 24,226 సీట్లు, ట్రిపుల్ ఐటీలో 25 కాలేజీలు 8,546, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు 48 ఉన్నాయి, 6,000 సీట్లు ఉన్నాయి. చివరి కౌన్సిలింగ్ వరకు చూడాలి. గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సిలింగ్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కటాఫ్ ఊహించని విధంగా పెరిగింది. సీట్లు పెరగడమే దీనికి కారణం. విద్యార్థుల చివరి కౌన్సిలింగ్ వరకు వేచి చూస్తే తప్పకుండా మంచి అవకాశాలు రావచ్చు. రెండవ దశ కౌన్సిలింగ్ నుంచి ఆప్షన్లు ఇచ్చే ముందు సీట్ల కేటాయింపుపై కొంత కసరత్తు చేయాలి. ఎన్ఎం రావు గణిత శాస్త్ర నిపుణులు. ఇంకా తొలి రౌండ్ జోసా కౌన్సిలింగ్లో ప్రధాన ఐఐటీలు ఏ ర్యాంక్ వరకు సీట్లు. ఇక ముంబై ఐఐటీలో బాలురు 68వ ర్యాంకు, బాలికలకు 421 వరకు వచ్చింది. కాన్పూర్లో 248 ర్యాంకు వరకు వచ్చింది బాయ్స్కి, 1117 వరకు బాలికలకు వచ్చింది. ఖరగ్పూర్లో 414 వరకు బాలురకు, 1579 వరకు బాలికలకు. ఢిల్లీలో 116 బాలురు, 556 బాలికలకు ఈ ర్యాంక్ వరకు కటాఫ్ వచ్చింది అన్నట్టు. మద్రాసులో 159 బాలురు, 757 బాలికలు. హైదరాబాద్లో 649 బాయ్స్, 1809 గర్ల్స్. తిరుపతిలో 4,469 వరకు బాయ్స్కి వచ్చింది, 6,324 ర్యాంక్ వరకు బాలికలకు వచ్చింది. రూర్కీలో 481 బాలురు, 1,697 బాలికలు. పాలక్కాడ్ 5,556, 9,127. బిలాయ్ 5,907, 11,290 వరకు వచ్చింది. ఇక ప్రధాన నిట్లు వరంగల్లో 2,698 బాలురు, 4,625 బాలికలు. ఈ విధంగా తిరుచిరాపల్లి, సూరత్కల్, క్యాటికల్, ఆంధ్రప్రదేశ్, జలంధర్, అగర్తల ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇది మొత్తానికైతే జోసా కౌన్సిలింగ్ తొలి రౌండ్ కంప్లీట్ అయింది. 5 రౌండ్లు ఉంటుంది. 5 రౌండ్ల వరకు వేచి చూడండి, మీకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయి.